అప్పుడప్పుడు రోడ్ల మీద చూడండి, జుట్టు బాగా పెరిగిపోయి ముళ్ళుగా పడిపోయి ఒళ్ళంతా బట్టలు చిరిగిపోయి చాలా దుర్వాసన వస్తూ కొంతమంది తిరుగుతూ ఉంటారు. కొంతమంది చారిటీ చేసేవాళ్ళు వ్యాన్ మీద అది వచ్చి 4-5 అతను పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి మొత్తం చుట్టుకుపోయిన అల్లుకుపోయిన తలంతా గుండు గీసేసి చక్కగా కొత్త సబ్బులతో స్నానాలు చేపించి ఆ మనిషి మీద నువ్వు మురికంతా వీళ్ళే చేతికి గ్లౌజులు అది వేసుకుని నీట్ గా కడిగి ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కొత్త బట్టలు ఆ మనిషికి వేసి చక్కగా భోజనం పెట్టించి ఎక్కడైనా ఏదైనా ఆశ్రమానికో ఎక్కడికో తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దిగబెట్టి వస్తా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఉపయోగం? వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయి అలా చేస్తే? వాళ్ళకి ఏమైనా మేలా? లేదు, ఇతరుల్ని ప్రేమించి వాళ్ళు కూడా బాగుండాలి. ఇది దైవ కార్యక్రమం, దైవ సేవ. దేవుడు కోరుకుంటున్నాడు ఇలాగా సాటి మనిషిని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే మంచి మనసుతో చేసేటువంటి కార్యక్రమాలు అవి. మదర్ తెరీసా లాంటి మంచి మనసు ఉంటే తప్ప అలాంటివి చేయటం అందరికీ సాధ్యం కాదు.